రక్షణ కోల్పోతాము అని నమ్మేవారితో మీరు మాట్లాడినప్పుడు వారు వాళ్ళ క్రియల యందు నమ్ముతున్నారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే విశ్వాసం మాత్రమే అని మీరు నమ్మితే, యేసును మాత్రమే నమ్మితే నీవు దాన్ని కోల్పోలేవు. 1 యోహాను 5:10లో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు అని చెప్తుంది. కాంటెక్స్ట్ని చూస్తే ఇది పరిశుద్ధాత్మ గురించి చెప్తుంది అని తెలుస్తుంది. ఎందుకంటే ఇది పరలోకంలో సాక్ష్యం ఇచ్చేవారు 3 అని చెప్తుంది, భూలోకంలో సాక్ష్యం ఇచ్చేవారు 3. మనం రక్షించబడినట్లయితే మనలో ఉన్న సాక్ష్యము పరిశుద్ధాత్ముడే. దేవుని నమ్మనివాడు ఆయనను అబద్ధికుడిగా చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన కుమారుని గూర్చిన ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కాబట్టి అని వాక్యం చెప్తుంది. ఆ వాక్యం అనుసరించి ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారని చెప్పచ్చు. దేవుని కుమారుని నమ్మేవారు మరియు దేవుణ్ణి అబద్ధికులుగా చేసేవారు. వారు దేవుణ్ణి ఎందుకు అబద్ధికులుగా చేస్తున్నారంటే దేవుడు ఆయన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మలేదు కాబట్టి. 11వ వచనంలో దేవుడు మనకు నిత్య జీవమును దయచేసి ఉన్నాడు అనేది ఆ సాక్ష్యము. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. నీవు రక్షించబడాలంటే దాన్ని నమ్మాలి. 11వ వచనం నువ్వు నమ్మాలి. రక్షించబడాలంటే 11వ వచనాన్ని నమ్మాలి, లేకపోతే దేవుణ్ణి అబద్ధికునిగా చేసినట్టే. ఇక్కడ 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటేంటంటే దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేసెను. ఇది దేవుడు ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మనుషుల వలన కలిగినది కాదు, క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవరినూ అతిశయపడ వీలు లేదు అని చెప్తున్నాను. రక్షించబడాలంటే ఇది ఒక వరం అని నమ్మాలి. పరలోకాన్ని క్రియలు చేసి సంపాదించలేము. కేవలం విశ్వాసం ద్వారానే ఆ ఉచిత వరాన్ని పొందుకోవాలి. దేవుడు మనకు దయచేసెను అని చెప్తున్నాడు. అది ఒకటోది, అంటే ఆల్రెడీ ఇచ్చేశాడు, అంటే ఒక వరం. రెండవది నిత్య జీవం ఇచ్చాడు. నిత్య జీవం, నిత్యం అంటే అది అంతం కాదు. కాబట్టి దేవుడు మనకు నిత్య జీవంను ఇచ్చాడు అని నువ్వు నమ్మకపోతే నువ్వు రక్షించబడలేదు అన్నట్టు. దేవుడు మనల్ని కొద్ది కాలమే రక్షించాడు అని నమ్మితే నువ్వు రక్షించబడలేదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేసెను అని. 3వ విషయం ఏంటంటే ఈ జీవము తన కుమారుని యందు ఉన్నది. ఈ రక్షణ అనేది కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. 12వ వచనంలో దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలిసికొనున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను అంటున్నాడు. ఇక్కడ చూడండి, నిత్య జీవము గలవారు అంటున్నాడు. ఇది ఇక్కడ చూస్తే నిత్యజీవం ఉండెను లేదా నిత్యజీవం పొందుకుంటారు అని లేదు, కానీ ఇప్పుడు ప్రజెంట్లో చూసినట్టుగా నిత్యజీవము గలవారు అంటే ప్రజెంట్లో ఉన్నది అని చెప్తుంది. గుంపుల కొద్ది స్క్రిప్చర్ నేను చూపించే కంటే ముందే జస్ట్ నిత్యం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. అదే మొత్తం చెప్తుంది మనకు. నిత్యం అంటే అంతం కానిది. యోహాను 10:28లో కూడా చూస్తుంటే దేవుడు అంటున్నాడు, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. అంటే ఎప్పుడు కూడా రక్షణ అనేది కోల్పోము, ఎందుకంటే మనకు నిత్య జీవం ఉన్నది కాబట్టి. అంటే నాకు ఈరోజు నిత్య జీవము ఉంటే కొన్ని రోజుల తర్వాత నేను ఒకవేళ దాన్ని కోల్పోతే దాన్ని మనము నిత్య జీవము అనవచ్చా? అనరాదు. ఎందుకంటే ఇది ముగించబడ్డది కాబట్టి నిత్య జీవం అనరాదు. నిత్య జీవం అంటే నాకు ఇప్పుడు ఉన్నది అంటే నేను ఎప్పటికీ చనిపోను, అదే ఇటర్నల్ లైఫ్, అదే నిత్య జీవం అంటే మీనింగ్. అవి ఎందుకు ఎన్నటికి కూడా నశించవు అంటే వాటికి నిత్య జీవం ఉన్నది కాబట్టి. నిత్య జీవం అంటేనే ఎప్పటికీ నశించము. ఒకసారి మనకు నిత్య జీవం పొందుకుంటే ఎన్నటికీ నశింపము.